మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అదే ప్రమాదంలో మృత్యుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పనున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల్ని ఓదార్చి వాళ్లకు భరోసా ఇవ్వబోతున్నారు. ఘోర బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు నేనున్నానంటూ ధైర్యం చెప్పనున్నారు. ఇదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. నేను వస్తాను చిన్ని అని చెప్పాడు. నా బాధ పంచుకుంటాను అన్నాడు. నీ బోట్ గేట్ ఇవ్వలేదంటే ఇవ్వలేదన్నా, అయితే నేను వస్తూ నీకు ఇస్తానన్నా, నీకేదో నేను చూస్తాను తమ్మి, నీ కుటుంబం నీ అందరిని ఆదుకుంటాను, వచ్చి పరామర్శిస్తానని చెప్పేసి అని చెప్పాడు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరతారు వైఎస్ జగన్. విశాఖపట్నం చేరుకున్న అనంతరం జబ్బర్పేటలోని మత్స్యకారుల నివాసాలకు నేరుగా వెళ్తారు. బాధిత మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డ కారి చిన్నాను పరామర్శించి దుర్ఘటన జరిగిన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకుంటారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన వైఎస్ జగన్ మత్స్యకారుల కుటుంబాలను కలవాలని, వాళ్లకు అండగా నిలబడాలని ఉత్తరాంధ్ర పార్టీ నేతల్ని ఆదేశించారు. అధినేత ఆదేశాలతో కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, కేకి రాజు, వరదు కళ్యాణి, మజ్జి శ్రీనితో పాటు ఇతర వైఎస్ఆర్సీపీ నేతలు బాధిత మత్స్యకార కుటుంబాల్ని పరామర్శించారు. ఇప్పుడు నేరుగా వైఎస్ జగన్ ఆ కుటుంబాలను పరామర్శించబోతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే 6 మత్స్యకారులు గల్లంతయ్యారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. సకాలంలో స్పందించినట్టయితే గంగపుత్రుల ప్రాణాలు దక్కేవని, అధికారులు, ప్రభుత్వం అలసత్వం వల్లనే మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపిస్తున్నారు. అలాగే బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని, బాధితుల కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్చి వారికి ధైర్యం చెప్తారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన షిప్పింగ్ హార్బర్ నుంచి వేటకి వెళ్ళిన 6 కూడా ఇప్పటికీ కూడా వారు ఆచూకీ తెలియకపోవడం, ఆ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న మా మత్స్యకార సోదరులు కానీ, మా నాయకులు కానీ, మా పార్టీ పెద్దలు కానీ అందరూ వారికి అండగా ఉన్నారు. దాంతోపాటు మత్స్యకారులు కూడా వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలని ఒక జయంతో విశాఖ జిల్లా పర్యటనకు వస్తూ అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను అందరినీ పరామర్శించి తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. 4వ తేదీన జరిగిన బోటు ప్రమాదంలో 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. దాదాపు 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ దొరక్కపోవడంతో గాలింపు నిలిపివేశారు. ఘటనపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇక వారు లేరని ప్రకటించింది. ఇంత జరిగిన తర్వాత కనీసం సానుభూతి చూపించలేదు మంత్రి కొల్లు రవీంద్ర. బాధిత కుటుంబాల మహిళల చేతిలో చెక్కులు పెట్టి కనీసం వారితో మాట్లాడకుండా, వారి అభిప్రాయం కూడా తెలుసుకోకుండా వెళ్లిపోయారు. అడ్డుకున్న మత్స్యకార కుటుంబాల్ని పోలీసులు పక్కకు లాగేశారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ఎవ్వరూ ఇటువైపు చూలేదు. వీళ్లకు ఓట్లేసి గెలిపించినందుకు తమకు సరైన బుద్ధి చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గంగపుత్రులు.